Hi friends, welcome to కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనము నవంబర్ 22, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసుకుందాం. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడా సంబంధిత మరియు చారిత్రాత్మక విషయాలను, ఆర్థిక అంశాలను, మరి అలాగే పొలిటికల్ సంబంధించిన అంశాలను, అవార్డ్స్, పుస్తకాలను ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే గిగా ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా ధీమా. మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి గిగా ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాల కల్పన, ఏడాది దాటిన కార్మికులకు గ్రాటిట్యూడ్, ఐటీ ఉద్యోగులకు 7వ తారీఖులోగా జీతాలు, కార్మికులందరికీ సామాజిక భద్రత, రక్షణ, అమల్లోకి వచ్చిన 4 కార్మిక కోడ్లు. సో దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు 4 కార్మిక చట్టాలను, కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వము మరి కార్మికులకు సంబంధించి దేశవ్యాప్తంగా సామాజిక భద్రతను, సామాజిక భద్రత, న్యాయం అందించడానికి 4 మరి కార్మిక చట్టాలను, కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకొచ్చింది. కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది. అలాగే గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ బీమా సౌకర్యాలు అమల్లోకి రానున్నాయని వివరించింది. దేశంలో మరి అలాగే వేతనాలు 4 అంటే ఇక్కడ అమల్లోకి వచ్చిన 4 కార్మిక కోడ్లు అంటే ఏమేమంటే వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్ 2020. సో ఈ 4 కార్మిక కోడ్లను దేశవ్యాప్తంగా ఒకేసారి శుక్రవారం నుంచి అమల్లోకి కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. సో వీటిని నోటిఫై చేసినట్లు మరి ఎవరు ప్రకటించారంటే కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవియా గారు వెల్లడించడం జరిగింది. సో కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎవరు అంటే మన్సుఖ్ మాండవియా. ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వము మరి కార్మికులకు సంబంధించి 4 కార్మిక కోడ్లను మరి అమలు పరిచింది. అవి ఏవి అంటే ఒకటి వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, అలాగే వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యము, పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్ 2020. సో ఈ 4 కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరి శుక్రవారం నుంచి అమల్లోనికి తీసుకుని వచ్చింది. సో ఈ 4 కోడ్స్ ను కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవియా వీళ్ళని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఇది ఈ న్యూస్ సంబంధించి. సో కార్మికులకు మరి బీమా సదుపాయంతో పాటు అన్ని సౌకర్యాలను ఈఎఫ్ఐ, అలాగే గిగా ప్లాట్ఫామ్ వర్కర్లకు కూడా. గిగా ప్లాట్ఫామ్ అంటే మరి మనం ఫీజా, తర్వాత ఫ్లిప్కార్ట్, సో అమెజాన్, సో ఇలాంటి వాటిలో పనిచేసే వారికి కూడా మరి సదుపాయము ఈ స్కీము అప్లై అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ టాపిక్, ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా. సంజీవిని ప్రాజెక్ట్ దేశానికి దిక్సూచి అవుతుంది. మరి పిపిపి వైద్య కళాశాలతో ప్రజలకు మేలు జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించడం జరిగింది. సో ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేయడానికి ఒకే ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది.
కాబట్టి రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా అంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ అని కూడా అంటాం దాన్ని. సో యూనివర్సల్ హెల్త్ పాలసీని అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం ఆయన సమీక్షించారు. పేద ధనిక తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి 25 లక్షల వరకు, ఏపీఎల్ వర్గాలకు 2 లక్షల వరకు, 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంలో ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా యూనివర్సల్ హెల్త్ పాలసీను ప్రవేశపెట్టనున్నారు రాష్ట్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుంచి. సో యూనివర్సల్ హెల్త్ పాలసీ లేదా అందరికీ ఆరోగ్య బీమా అనే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారంటే 2026 ఏప్రిల్ 1 అని గుర్తుపెట్టు. 2026 ఏప్రిల్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. 2026 ఏప్రిల్ 1. ఓకే, మరి బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగునున్న వాళ్ళకి కుటుంబానికి ఏడాదికి ఎంతవరకు ఖర్చు చేయనున్నారు అంటే 25 లక్షలు. మరి ఏపీఎల్ అబవ్ పవర్టీ లైన్ కి ఉన్న వాళ్ళకి మరి వర్గాలకి ఎంత ఖర్చు చేయనున్నా అంటే 2.5 lakhs అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, నెక్స్ట్ టాపిక్ యూరోపియన్ టిప్స్ తో యూపీఐ అనుసంధానము. సో భారత్ లో యూరోపియన్ అనేది ఒక ఇంటర్ఫేస్. మన ఇండియాలో యూపీఐ అనే ఇంటర్ఫేస్ ఎలాగైతే ఉందో మరి యూరోపియన్ కంట్రీస్ లో అక్కడ మన దేశంలో యూపీఐ అంటాము, మరి అక్కడ యూరోపియన్ లో టిప్స్ అని అంటాం. టిప్స్ మరి మన దేశానికి చెందిన యూపీఐ యూరోపియాలో ఉన్న టిప్స్ తో అనుసంధానం చేయనున్నట్లు ఆర్బీఐ ప్రతిపాదన చేయడం జరిగింది. కాబట్టి భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ. సో యూపీఐ ఫుల్ ఫామ్ ఏమంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూపీఐ ఫుల్ ఫామ్ ఏమంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ని యూరోపియన్ చెల్లింపుల వ్యవస్థ టార్గెట్ ఇన్స్టంట్ పేమెంట్ సెటిల్మెంట్. సో టిప్స్ అంటే ఫుల్ ఫామ్ ఏమంటే టిప్స్ అంటే యూరోపియన్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఇది. టిప్స్ అనేది టిప్స్ ఫుల్ ఫామ్ ఏమంటే టార్గెట్ ఇన్స్టంట్ పేమెంట్ సెటిల్మెంట్. టార్గెట్ ఇన్స్టంట్ పేమెంట్ సెటిల్మెంట్స్ తో అనుసంధానం చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. భారత్ ఐరోపా ప్రాంతాల మధ్య నగదు బదిలీని సులభతరం చేసే లక్ష్యంతో యూపీఐ టిప్స్ ను జత చేయాలని ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు పేర్కొంది. దీనివల్ల రెండు ప్రాంతాల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. కాబట్టి మన దేశంలో ఉన్న యూపీఐ అలాగే ఐరోపా కంట్రీస్ లో ఉన్న ట్రిప్స్ తో మరి అనుసంధానం చేస్తున్నారు. సో ఈ విధంగా అనుసంధానం చేయడం వల్ల మరి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే రెండు మరి యూరోపియన్ కంట్రీస్ అలాగే ఇండియాతో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చాలా ఈజీ అవుతుంది. అలా ఈజీ కావడానికి ఆర్బీఐ మరి యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న ట్రిప్స్ తో మరి అనుసంధానం చేయడానికి ఈ యొక్క ప్రతిపాదనను తీసుకుని వచ్చింది. కాబట్టి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ఫుల్ ఫామ్ ఏమి అని కూడా అడగచ్చు. యూపీఐ అంటే ఏమంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అలాగే యూరోపియన్ ఇంటర్ఫేస్ పేరు టిప్స్ ఫుల్ ఫామ్ ఏమి అంటే టార్గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ సెటిల్మెంట్. టార్గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ సెటిల్మెంట్. మరి ఇటీవల ఆర్బీఐ అంటే ఏమి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది బ్యాంకులకు బ్యాంక్ అని చెప్పచ్చు. మన దేశంలో అత్యున్నతమైన బ్యాంక్ ఆర్బీఐ. సో ఈ ఆర్బీఐ యూరోపియాలో ఉన్న ట్రిప్స్ అంటే టార్గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ సెటిల్మెంట్స్ తో మన యూపీఐ అనుసంధానం చేయాలని ప్రతిపాదించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్
సామాజిక సృజనలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు. ఓకే, ఇన్ఫోసిస్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ సామాజికంగా సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇన్ఫోసిస్ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 4వ అరిహన్స్ సామాజిక సృజన పురస్కారాలను ప్రకటించింది. బెంగళూరులో శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం విద్య, ఆరోగ్యము, పర్యావరణ విభాగాల్లో 2 చొప్పున పురస్కారాలకు ఎంపికయ్యారు. మరి విద్య విభాగంలో చూసినట్లయితే స్టెమ్ విద్యా బోధన కోసం కనెక్టింగ్ ద డాట్స్ ప్రోగ్రామ్ సృష్టికర్తలు రాజేష్ రావు, రవీంద్రరావు. మరి ఆరోగ్య విభాగంలో నీటిని శుద్ధిని గుర్తించే పోర్టబుల్ ఏఐ ఐఓటి వాటర్ క్వాలిటీ ఎనలైజర్ క్యూక్స్ ను తయారు చేసిన చిత్రంజన్ సింగ్, రాబిన్ సింగ్. అదేవిధంగా పర్యావరణ విభాగంలో రోబోటిక్ ఆర్టిఫిషియల్ బోర్వెల్ సృష్టికర్త రాహుల్ సురేష్, వినీత్ మొరేశ్వర్లు ఈ పురస్కారాలకి ఎంపికయ్యారు. సో విద్యలో మరి రాజేశ్వరరావు, రవీంద్రరావు, ఆరోగ్యంలో మరి రాబిన్ సింగ్, చిత్రంజన్ సింగ్. మరి అలాగే పర్యావరణం సంబంధించి రాహుల్ సురేష్, వినీత్ మొరేశ్వర్ వీరు ఇన్ఫోసిస్ పురస్కారాలకి ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే వెనితే తీరంలో 3వ శతాబ్దపు వైభవం. సో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది వెనితే గోదావరి తీరం. మరి ఈ తీరంలో మామిడి కుదురు మండలం అదుర్రు గ్రామంలోని అది బౌద్ధ స్తూపం నేటికి చెక్కు చెదరకుండా ఉంది. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడం భారతీయ పురాతత్వ శాఖలో పర్యవేక్షణలో ఉంది. ప్రధాన స్తూపంపై ఉన్న అశోక చక్రం పాటు ఉపస్తూపాలు, ప్రార్థనా మందిరాల చుట్టూ ఇవంతా ఇంకా చెక్కు చెదరుకోకుండా ఉన్నాయి. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వెనితేయ గోదావరి తీరంలోని మామిడి కుదురు మండలం అదురు గ్రామంలో ఉన్న అది బౌద్ధ స్తూపం అనేది ఎక్కడ ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెనితేయ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది బౌద్ధ మతానికి సంబంధించిన క్షేత్రము. వెనితేయ తీరంలో ఉన్న ఇది బౌద్ధ మత క్షేత్రంగా చెప్పచ్చు. ఇది హిస్టరీకి సంబంధించిన న్యూస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మిస్ యూనివర్స్. సో మిస్ యూనివర్స్ పోటీలు ఇటీవల ఎక్కడ జరిగాయి అని ఎగ్జామ్ లో అడుగుతాడు. 2025 సంవత్సరంలో మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే థాయిలాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి థాయిలాండ్ లో మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి. అందులో మరి విన్నర్స్ ప్రకటించడం జరిగింది. విన్నర్స్ గా మిస్ యూనివర్స్ మరి ఫాతిమా బాష్ అనే మెక్సికో యువతికి మరి మిస్ యూనివర్స్ అందాల కిరీటము దక్కడం జరిగింది. కాబట్టి 2025 మిస్ యూనివర్స్ ఎవరు అని ఎగ్జామ్ లో అడుగుతారు. 2025 మిస్ యూనివర్స్ ఎవరు అంటే ఫాతిమా బాష్. అదేవిధంగా మరి 2025 మిస్ యూనివర్స్ గెలుచుకున్న ఫాతిమా బాష్ ఏ దేశానికి చెందిన మహిళ అని కూడా అడుగుతాడు. కాబట్టి మెక్సికో అని గుర్తుపెట్టుకోవాలి. మెక్సికో దేశానికి చెందిన మహిళ. మరి థాయిలాండ్ లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. గత ఏడాది మిస్ యూనివర్సిగా నిలిచిన డెన్మార్క్ భామ. అంటే 2024లో మిస్ యూనివర్స్ ఎవరంటే డెన్మార్క్ దేశానికి చెందిన మరి విక్టోరియా కేజర్ హెల్వింగ్. సో 2024 మిస్ యూనివర్స్ ఎవరంటే డెన్మార్క్ దేశానికి చెందిన విక్టోరియా కైజర్ హెల్వింగ్. మరి ఫాతిమా బాష్ కు అందాల కిరీటాన్ని అందజేసింది. 2000 అంటే లాస్ట్ ఇయర్ లో ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ విన్నర్ కు మరి ఆ కిరీటాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పోటీల్లో 120 మంది పాల్గొనగా వారందరినీ వెనక్కి నెట్టి ఫాతిమా అందాల కిరీటాన్ని దక్కించుకుంది. తొలి రన్నర్ అప్ గా థాయిలాండ్ కి చెందిన ప్రవీణార్ సింగ్, రెండో రన్నర్ అప్ గా వెనిజులాకు చెందిన స్టెఫినా అబాస్ అలీ నిలిచేవారు.
మరి ఈ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మనికా విశ్వకర్మ స్విమ్ సూట్ రౌండ్స్ తో టాప్ 30 వరకు చేరుకుంది. న్యాయ నిర్ణేతల్లో మరి మన ఇండియా తరపున ఈ పోటీల్లో పాల్గొనేది ఎవరు అని కూడా ఎగ్జామ్ అడతాడు. 2025లో జరిగిన థాయిలాండ్ లో 2025 సంవత్సరంలో థాయిలాండ్ లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో మన భారతదేశం తరపున పాల్గొనిన మహిళ ఎవరు అంటే మనికా విశ్వకర్మ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈమె టాప్ 30 వరకు వచ్చింది, తర్వాత ఇంకా ఎలిమినేట్ అయిందని చెప్పొచ్చు. మరి అక్కడ న్యాయ నిర్ణేతల్లో మన బ్యాడ్మింటన్ స్టార్ అయినటువంటి సేనా నెహ్వాల్ ఉండటం విశేషం. అంటే మిస్ యూనివర్స్ ని సెలెక్ట్ చేసే కమిటీలో న్యాయ నిర్ణేతల్లో జడ్జ్ లో మన బ్యాడ్మింటన్ స్టార్ అయిన సేనా నెహ్వాల్ కూడా జడ్జిగా ఉండడం జరిగింది. ఇది మరి వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి? థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగాయి. థాయిలాండ్ క్యాపిటల్ సిటీ బ్యాంకాక్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి 2025 మిస్ యూనివర్స్ పోటీ ఎవరికి దక్కిందంటే ఫాతిమా బాష్, మెక్సికో దేశానికి చెందిన మహిళకు అని గుర్తుపెట్టుకోండి. 2024లో మిస్ యూనివర్స్ ఎవరు అంటే డెన్మార్క్ దేశానికి చెందిన విక్టోరియా కైజర్ హెల్విగ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించి. మరి ఇంతవరకు మన భారతదేశానికి ఎంతమందికి మిస్ యూనివర్స్ కిరీటాలు దక్కాయంటే సుస్మితా సేన్ కు 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ వచ్చింది. అలాగే లారా దత్తా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ టైటిల్ వచ్చింది. అలాగే హర్నాజ్ సంధుకి 2021లో మిస్ యూనివర్స్ టైటిల్ రావడం జరిగింది. అంటే ఇంతవరకు మన భారతదేశానికి 3 మెంబర్స్ కి మిస్ యూనివర్స్ టైటిల్ దక్కడం జరిగింది. ఓకే, సుస్మితా సేన్ 1994, లారా దత్తా 2000, హర్నాజ్ సంధు 2021లో వచ్చింది. ముగ్గురికి వచ్చింది అంతే. ఓకే, నెక్స్ట్ టాపిక్. నెహ్రూ రాతలు దిక్సూచి లాంటివి అని రాహుల్ గాంధీ తెలియజేయడం జరిగింది. మన భారత తొలి ప్రధాన రచనలు 100 సంపుటాలుగా డిజిటలీకరణ చేయడం జరిగింది. అంటే భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రచించిన రచనలను దాదాపు 35,000 దస్తావేజులు, 300 పైగా దృష్టాంతాలు పొందపరిచిన ఈ రచనలన్నీ కూడా ఒక వెబ్సైట్ లో పొందపరిచారు. మరి డిజిటల్ రూపంలో ఉన్నాయి అవన్నీ. కాబట్టి అవన్నీ ఫ్రీగా ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అని రాహుల్ గాంధీ తెలియజేయడం జరిగింది. మరి దాని వెబ్సైట్ ఏమంటే http nehruarchive.in అని గుర్తుపెట్టు. సో ఇది వెబ్సైట్ పేరు. అంటే http nehruarchive.in వెబ్సైట్ లో నెహ్రూకు సంబంధించిన రచనలు మరి అవన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి వెబ్సైట్ ఏమంటే http nehruarchive.in. సో ఇది మరి వెబ్సైట్ అడ్రస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది దీనికి సంబంధించి. అలాగే నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్తే జోహాన్స్బర్గ్ చేరుకున్న మోడీ. ఇటీవల మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు G20 దేశాలు 20వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా పాల్గొనేందుకు ప్రధాని మోడీ శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్ చేరుకున్నారు. సో G20 సమావేశాల నేపథ్యంలో మన దేశ ప్రధాని దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్న వెంటనే ఆయన ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మరి చేరుకున్న వెంటనే అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని అయినటువంటి ఆంటోనీ ఆల్బనీస్ తో భేటీ కావడం జరిగింది. కాబట్టి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరు అంటే ఆంటోనీ ఆల్బనీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆంటోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి. అలాగే దక్షిణాఫ్రికా G20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే
దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్ అని గుర్తుపెట్టుకోవాలి. G20 దేశాల 20వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుందంటే దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్. మరి దక్షిణాఫ్రికా అంటే దక్షిణాఫ్రికా 2 క్యాపిటల్ సిటీస్ అని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఒకటి జోహాన్స్బర్గ్ మరి ఒకటి ప్రిటోరియా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్. కాప్ సదస్సు అగ్ని ప్రమాదం, 21 మంది గాయాలు. సో ఆల్రెడీ మరి కాప్ 30 అనే సదస్సు బ్రెజిల్లోని బెల్లంలో జరుగుతుంది. బ్రెజిల్ కాప్ 30. సో కాప్ 30 అనే సదస్సు, కాప్ అంటే ఏమంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాప్ 30 అంటే ఈ సదస్సు ఎన్నోదంటే 30 సదస్సు. ఈ సదస్సు బ్రెజిల్లోని బెల్లంలో మరి నిర్వహిస్తున్నారు. మరి నిర్వహణలో భాగంగా అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ న్యూస్ లో మరి కాప్ 30 సదస్సు ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లోని బెల్లం అని గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్లోని బెల్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మరి ఈ కార్యక్రమానికి బ్రెజిల్లో జరుగుతున్న కాప్ 30 సమావేశానికి మన భారతదేశం తరపున ఎవరు హాజరయ్యారు అని కూడా అడుగుతాడు. మరి ఈ సదస్సుకు భారత్ తరపున హాజరైంది ఎవరంటే పర్యావరణ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ మరి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రమాద సమయంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అక్కడే ఉన్నారు. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు అంటే యుఎన్ఓ ప్రెసిడెంట్ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, అలాగే తెలుగులో ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ కూడా ఈ సమావేశంలో ఉన్నాడు. ఆంటోనియో గుటెరస్. ఎగ్జామ్ లో మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు అని కూడా ఎగ్జామ్ లో అడుగుతాడు. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గుటెరస్. మరి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని కూడా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. సో ఆయన పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. అలాగే ఇటీవల బ్రెజిల్లో జరిగిన కాప్ 30 సమావేశానికి భారతదేశం తరపున హాజరైన మంత్రి ఎవరు అంటే కేంద్ర పర్యావరణ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే మరి కాప్ 30 సదస్సు ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లోని బెల్లంలో జరిగింది అని గుర్తుపెట్టు. సో ఈ విధంగా ఈ టాపిక్ నుంచి ఈ విధంగా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్. భారత్ లో 30% మహిళలపై సన్నిహిత భాగస్వామి హింస, WHO నివేదిక వెల్లడి. సో భారత్ లో 30% మరి మహిళలపై సన్నిహిత భాగస్వామి ద్వారా హింస జరుగుతుందని ఎవరు నివేదికను వెల్లడించారంటే WHO. సో WHO అంటే ఏమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. W అంటే వరల్డ్, హెచ్ అంటే హెల్త్, ఓ అంటే ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఇది మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే అమెరికాలోని న్యూయార్క్ లో ఉంది. WHO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని అడుగుతాడు. లేదా WHO ఫుల్ ఫామ్ ఏమి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే WHO యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అని కూడా అంటాడు. WHO యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే టెడ్రస్ అదనం అని గుర్తుపెట్టుకోవాలి. టెడ్రస్ అదనం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు నేను WHO గురించి. WHO యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రస్ అదనం అనే అతను WHO ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. అయితే ఈ WHO ఒక రిపోర్టును తయారు చేసింది. ఆ రిపోర్ట్ లో ఏముందంటే భారత్ లో 30% మరి మహిళల సన్నిహిత భాగస్వామి ద్వారా హింస జరుగుతుంది అని రిపోర్టు నివేదికను వెల్లడించింది. కాబట్టి భారత్ లో 2023 సంవత్సరంలో 15-49 ఏళ్ల వయసు గల మహిళల్లో 5వ వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురి అవగా దాదాపు 30% మంది వారి జీవిత కాలంలో ఈ సమస్య బారిన పడిన వారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పేర్కొంది. కాబట్టి
మరి 2023 సంవత్సరంలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల మహిళల్లో 5 మంది సన్నిహిత భాగస్వామి అంటే భర్త ద్వారా గాని భర్త ద్వారాతో హింస గురి అయ్యేవారు దాదాపు 30% ఉన్నారని వాళ్ళ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే మరి నవంబర్ 25న మహిళలు బాలికలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులపై WHO నివేదికను విడుదల చేసింది. కాబట్టి మరి ఈ నివేదికను ఎక్కడ వెల్లడి చేసిందంటే నవంబర్ 25వ తారీఖున మహిళలు బాలికలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా అంటే నవంబర్ 25న మహిళలు బాలికల హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్త పరిస్థితులపై WHO అనేది నివేదికను వెల్లడించింది. కాబట్టి నవంబర్ 25న మహిళలు బాలికల హింస నిర్మూలన దినోత్సవం ఆ రోజు దినోత్సవం సందర్భంగా మరి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఏమంటే భారత్ లో 30% మంది మహిళలు సన్నిహిత భాగస్వామి ద్వారా హింసను అనుభవిస్తున్నారు అని రిపోర్టును తెలియజేసింది. అలాగే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్, దీని డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అదనం అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళలకు రెక్కలు పథకం అమలు. సో మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం కళలకు రెక్కలు అనే పథకంను అమలు చేస్తున్నట్లు కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్య చదివే విద్యార్థులకు కళలకు రెక్కలు పథకాన్ని అమలు చేసేందుకు విధి విధానాలను సిద్ధం చేయాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థినులకు ఈ పథకం కింద సహాయం అందిస్తామని తెలిపారు. కాబట్టి మన ఇండియాలోనే కాదు, స్వదేశం ఇతర దేశాల్లో జరిగే విద్యార్థులకు కూడా ఈ పథకం ద్వారా సహాయం అందిస్తామని వారు తెలియజేయడం జరిగింది. కళలకు రెక్కలు అనే పథకం. సో అదే విధంగా ఈ పథకం ద్వారా మరి విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మార్గాలను సూచించేందుకు మరి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఉమా నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీని వేశారు. కాబట్టి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము కళలకు రెక్కలు అనే పథకంను అమలు చేసింది అని ఎగ్జామ్లో అడుగుతాడు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కళలకు రెక్కలు అనే పథకంను అమలు చేసిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన విద్యా ఐటీ శాఖ మంత్రి ఎవరు అంటే నారా లోకేష్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ న్యూస్ సంబంధించి బిట్స్ మనకు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్, కోవిడ్ తర్వాత పెరిగిన పిల్లల అక్రమ రవాణా. దేశంలో 4వ స్థానంలో ఏపీ. అంటే కోవిడ్ తర్వాత మరి పిల్లలను అక్రమంగా రవాణా చేసేది ఎక్కువైపోయింది. మరి మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మరి పిల్లలను అక్రమంగా రవాణా చేసే స్థానంలో మరి ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉంది అని రిపోర్ట్ వచ్చింది. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణాను పెరిగినట్లు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వెలువరించిన నవంబర్ సంచిక వెల్లడించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. తొలి 3 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఉన్నాయి. మరి ఏపీలో గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, భీమవరం ట్రాఫికింగ్ హాట్ స్పాట్లుగా నిలిచాయి. మరి కొన్ని ప్రాంతాలు హై రిస్క్ జోన్లుగా మారినట్లు నివేదిక పేర్కొంది. సో కోవిడ్ తర్వాత మరి పిల్లల అక్రమ రవాణా పెరిగింది అని రిపోర్ట్ రావడం జరిగింది. పిల్లల అక్రమ రవాణా. ఈ రిపోర్ట్ ఎవరు ప్రకటించారంటే సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వాళ్ళు ఈ రిపోర్ట్ ను వెల్లడించడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ ద్వారా 2020 తర్వాత పిల్లల ట్రాఫిక్ లో ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో యూపీ టాప్ లో ఉంది పిల్లల అక్రమ రవాణా జరిగే విషయంలో. తర్వాత 2nd ప్లేస్ బీహార్, 3rd ప్లేస్ ఢిల్లీ, 4th ప్లేస్ ఆంధ్రప్రదేశ్, 5th ప్లేస్ కర్ణాటక. కాబట్టి పిల్లల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానము. 1st యూపీ, 2nd బీహార్, 3rd ఢిల్లీ, 4th ఆంధ్రప్రదేశ్.
ఓకే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ లో చూస్తే ట్రంప్ ఒత్తిడి ఫలిస్తుందా, రష్యా భూభాగాలను ఉక్రెయిన్ అప్పగిస్తుందా, జెలెన్స్కీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న 28 పాయింట్ల శాంతి ప్రణాళిక. సో 28 పాయింట్ల శాంతి ప్రణాళిక ఏ దేశాల మధ్యకు దేశాలకు సంబంధించింది అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. 28 పాయింట్ల శాంతి ప్రణాళిక అనేది ఏ దేశాలకు సంబంధించిన ప్రణాళిక అంటే ఉక్రెయిన్ రష్యా అని గుర్తుపెట్టుకోవాలి. ఉక్రెయిన్ రష్యా. అలాగే 20 సూత్రాల శాంతి ప్రణాళిక అయితే 20 అంటే 20 పాయింట్స్ పీస్ ప్లానింగ్ అయితే, మరి 20 సూత్రాల శాంతి ప్రణాళిక అయితే పాలస్తీనా ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రణాళిక. 20 పాయింట్స్ అయితే 20 సూత్రాల శాంతి ప్రణాళిక అయితే ఇజ్రాయెల్ మరి పాలస్తీనాకు సంబంధించిన రెండు దేశాలకు సంబంధించిన ప్రణాళిక. అది 20 సూత్రాల ప్రణాళిక అయితే, మరి 28 పాయింట్ల శాంతి ప్రణాళిక అయితే ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన శాంతి ప్రణాళిక. ఉక్రెయిన్ రష్యా. సో ఇవి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 20 పాయింట్ శాంతి ప్రణాళిక అయితే పాలస్తీనా ఇజ్రాయెల్. 28 పాయింట్స్ శాంతి ప్రణాళిక అయితే రష్యా ఉక్రెయిన్. ఓకే, ఆ విధంగా ఆ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరంటే, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు? జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు. మరి అమెరికా అధ్యక్షుడు వచ్చి డొనాల్డ్ ట్రంప్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఓకే, ఈ విధంగా మనము ఈ న్యూస్ లో గుర్తు పెట్టుకోవాలా. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా మనకు అడగడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. అప్పటి వరకు అక్కడ తవ్వకాలను ఆపివేయాలి, ఆరావళి రక్షణపై సుప్రీంకోర్టు. సో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆరావళి కొండలు అలాగే పర్వత శ్రేణులు. మనకి ఎగ్జామ్ లో మన దేశంలో అత్యంత పురాతనమైన పర్వతాలు ఏవి అని చాలా ఎగ్జామ్స్ అడిగినాడు. మన దేశంలో అత్యంత పురాతనమైన పర్వతాలు ఏవి అంటే ఆరావళి పర్వతాలు లేదా ఆరావళి కొండలు అని కూడా అంటాం. మరి మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వతాలు ఏవంటే ఆరావళి పర్వతాలని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఆరావళి పర్వతాల్లో వివిధ పనుల కోసం, వివిధ కార్యక్రమాల కోసం మరి తవ్వకాలను ప్రారంభించారు. మరి అక్కడ తవ్వకాలు జరపకూడదు అని సుప్రీంకోర్టు మరి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆరావళి కొండలు పర్వత శ్రేణుల రక్షణకు సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరావళి కొండలు పర్వత శ్రేణి కింద కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు నిరోధక మంత్రిత్వ శాఖ ఇచ్చిన నిర్వచనాన్ని ఆమోదించింది. దాని ప్రకారం ఆరావళి జిల్లాల్లో విస్తరించిన ప్రాంతాల్లో 100 మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తైన కొండలను ఆరావళి కొండలుగా పరిగణిస్తారు. అటువంటి కొండలు 2, 3 ఒకదానికంటే 500 మీటర్లు ఉంటే దాన్ని ఆరావళి పర్వత శ్రేణిని గుర్తిస్తారు. పర్యావరణానికి భంగం కలగని రీతిలో ఆరావళిలో గనులు, క్వారీలు తవ్వకాన్ని సంబంధించి మంత్రిత్వ శాఖ ప్రణాళికలను సిద్ధం చేసే వరకు అన్ని త్రవ్వకాలను ఆపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇటీవల ఏ పర్వత శ్రేణిలో త్రవ్వకాలను ఆపివేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఆరావళి పర్వతాలు అని గుర్తుపెట్టుకోండి. సో ఆ కాంటెక్స్ట్ లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్, కాక్టస్ తో పానీయాలు, వీగన్ లెదర్. సో కాక్టస్ అంటే మనము జమ్ముడి చెట్టు అని అంటాం. జమ్ముడి చెట్టు అంటాం. దీన్ని బ్రహ్మజముడు అని అంటాం. బ్రహ్మజముడి చెట్టు. దీన్ని ఇంగ్లీష్ లో కాక్టస్ అని అంటాం. కాక్టస్ చెట్టు మనము పల్లెటూరులో చేనులో చూస్తుంటాం ఇలాంటి చెట్టును. ఓకే, ఇది మరి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ పశువులు కూడా దీన్ని తినడానికి వీలు కాదు, దీని చుట్టూ ముళ్ళలు ఉంటాయి ఎక్కువ. మరి ఆ చెట్టు పానీయాలకు అలాగే వీగన్ లెదర్ కు ఉపయోగపడుతుంది అని ఎవరు చెప్పారంటే సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి బ్రహ్మజముడు అంటే కాక్టస్ చాలా మందికి ఇది ఒక నిరుపయోగమైన నిరార్థిక మొక్కగానే పిలుస్తుంది. అంటే ఎవరికి ఉపయోగపడని మొక్క అని చాలా మంది అనుకుంటారు ఈ చెట్టుని. కొన్ని ప్రాంతాల్లో పశువులు కూడా దీన్ని తినవు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి పశువులు కూడా తినవు దీన్ని.
అయితే భారత వ్యవసాయ పరిశోధన మండలి, అంటే దీన్ని ఇంగ్లీష్ లో షార్ట్ కట్ లో ఏమని పిలుస్తామంటే ఐసిఏఆర్ అని అంటాం. ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఎక్కడ, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ, న్యూ ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. దీన్ని తెలుగులో ఏమని పిలుస్తామంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. మరి దీనికి ఐసిఏఆర్ కు అనుబంధ సంస్థ ఉంది ఒకటి. అనుబంధ సంస్థ ఏదంటే సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మరి సిఏజెడ్ఆర్ఐ అది. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే, సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఉంది. రాజస్థాన్ లోని జోధ్పూర్. దీన్ని మరి సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని షార్ట్ కట్ లో సిఏజెడ్ఆర్ఐ అని కూడా పిలుస్తాం. మరి ఈ ఇన్స్టిట్యూట్ ఇటీవల కాలంలో కాక్టస్ సాగును బాగా ప్రోత్సహిస్తుంది. ఈ మొక్కల ప్రయోజనాలను రైతులకు వివరించి చెబుతూ అధికారులు ఉప ఉత్పత్తులతో ఆదాయ వనరుగా ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ముళ్ళు లేని కాక్టస్ ను పంపిణీ చేస్తూ, అంటే ముళ్ళు లేకుండా ఉండే బ్రహ్మజముడి చెట్లను పంపిణీ చేస్తున్నారు. ఎవరు? సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఈ కాక్టస్ సాగు కొద్దిగా నీరున్నా చాలు, అంటే ఎక్కువ వర్షం దీనికి అవసరం లేదు, తేలిక కొద్దిపాటి వర్షంతోనే ఇది పెరుగుతుంది. పశువులకు ఏడాది పొడవునా పచ్చ మేతగా దొరుకుతుంది. అంటే ముళ్ళు లేకుండా దీన్ని జెనెటిక్స్ గా డెవలప్ చేయడం జరిగింది. మరి వీటి ఫలాలు ఉంటాయి. అంటే ఈ బ్రహ్మజముడి చెట్టుకు ఫలాలు కాస్తాయి. ఆ ఫలాలతో గుజరాత్ లో పానీయాలు తయారు చేస్తున్నారు, కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్నారు. అలాగే మానవ శరీరానికి ఇది చాలా ఉపయోగకరం. ఈ పానీయాలు అనేవి చాలా ఉపయోగకరంగా మానవ శరీరానికి ఉపయోగపడతాయి. మరి ఈ మొక్కలతో వీగన్ లెదర్ వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. వీగన్ లెదర్ అంటే ఇలాంటి లెదర్ బ్యాగులను కూడా తయారు చేయొచ్చు. మరి ఇలాంటి పానీయాలను కూడా తయారు చేయొచ్చు అని జోధ్పూర్ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ కుమవత్ తెలియజేయడం జరిగింది. ముళ్ళు లేని కాక్టస్ మొక్క నాటడానికి 10 రూపాయలు ఖర్చు అవుతుందని. సో ఇక్కడ మరి కాక్టస్ అనే బ్రహ్మజముడు అనే చెట్టు ద్వారా మరి శీతల పానీయాలను గాను, అలాగే మానవునికి ఉపయోగపడే డ్రింక్స్ గాను, ఇలాంటి లెదర్ బ్యాగులను తయారు చేస్తున్నారు అని ఏ ఇన్స్టిట్యూట్ తెలియజేయడం జరిగిందంటే సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి ఇది ఏ సంస్థ కింద అనుబంధ సంస్థగా పనిచేస్తుందంటే ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, అంటే తెలుగులో భారత వ్యవసాయ పరిశోధన మండలి. దీనికి ప్రధాన కేంద్రం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. అలాగే సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే రాజస్థాన్ లోని జోధ్పూర్ అని గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి అలాగే రాష్ట్రానికి సెనియర్ తుఫాన్ ముప్పు. మన రాష్ట్రానికి ఇంతకుముందు మనకి ఒక 1 మంత్, ఒక 15 days బ్యాక్, 20 days బ్యాక్ కింద మరి మోంతా అనే ఒక తుఫాను మన రాష్ట్రాన్ని నష్టపరచడం జరిగింది. అలాగే ఇప్పుడు మరి ఇంకొక తుఫాను మన రాష్ట్రానికి రాబోతుంది. ఆ తుఫాను పేరు ఏం పేరంటే సెనియర్ తుఫాన్. ఇది నేడు అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. 27వ తేదీకి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. 27 ఈ నెల 27వ తేదీకి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది 24వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి 26, 27 తేదీల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి ఈ మంత్ 26, 27వ తారీఖుల్లో మరొక తుఫాన్ రానుంది. ఆ తుఫాను పేరు ఏం పేరంటే సెనియర్ తుఫాన్. మరి ఈ తుఫానుగా మారిన తర్వాత దీని సెనియర్ అని పేరు పెట్టినారు. సో సెనియర్ అనే పేరు మరి తుఫానుకు పెట్టింది ఎవరంటే యుఏఈ, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు మరి ఈ తుఫానుకు సెనియర్ అని పేరు పెట్టినారు.
మరి ఈ తుఫాను సెనియర్ అంటే ఏమంటే, సెనియర్ అంటే ఫుల్ ఫామ్, దీని యొక్క అర్థం ఏమని వస్తుందంటే చేపలు పట్టేందుకు నావలో చేసే సుదీర్ఘ ప్రయాణము అని దీని అర్థం. సెనియర్ అంటే ఏమంటే చేపలు పట్టేందుకు నావలో చేసే సుదీర్ఘ ప్రయాణము అని అర్థం. కాబట్టి సెనియర్ అనే పేరును యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు పెట్టినారు. దీనికి ఈ పదం అనేది ఏ భాషకు చెందిన పదం అంటే సెనియర్ అనే పదము అరబిక్ భాషకు చెందిన పదము. దీనికి అర్థం వచ్చి చేపలు పట్టేందుకు నావలో చేసే సుదీర్ఘ ప్రయాణం అని అర్థం. సో ఇది మరి మన రాష్ట్రానికి 26, 27 తారీఖులో రానున్న తుఫాన్, సెనియర్ తుఫాన్. నెక్స్ట్ టాపిక్, తేజస్ పై నెగిటివ్ శక్తి. మరి ఇటీవల దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో మన భారతదేశానికి చెందిన స్వదేశీ యుద్ధ విమానమైనటువంటి తేజస్ కూలిపోవడం జరిగింది. అలాగే అందులో ఉన్న పైలట్ కూడా మరణించడం జరిగింది. మరి తేజస్ ను బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL, అలాగే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA ఉమ్మడిగా చాలా వరకు దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. మరి తేజస్ అనే యుద్ధ విమానాన్ని ఎవరు డెవలప్ చేశారంటే HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, వీళ్ళిద్దరూ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం జరిగింది. 2003లో తేజస్ ను అధికారికంగా పేరు పెట్టారు. ఇందులోని ఇంజన్ మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఓకే, మరి 2024 మార్చి నెలలో భారత శక్తి ప్రదర్శనలో భాగంగా 2024 మార్చి నెలలో భారత శక్తి ప్రదర్శనలో భాగంగా రాజస్థాన్లోని పోఖ్రాన్లో విన్యాసాలు నిర్వహించి వెనక్కి తిరిగి వస్తుండగా తేజస్ విమానము కూలిపోయింది. ఇది జైసల్మేర్ సమీపంలో కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పైలట్ క్షేమంగా బయటపడ్డాడు, ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. తేజస్ జట్లు 2001 విధుల్లో అంటే డ్యూటీస్ లో చేరగా కూలిపోవడం అప్పుడు అది మొదటిసారి. మరి తాజాగా దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం రెండవది. అంటే 2024 మార్చిలో ఆల్రెడీ భారత శక్తి ప్రదర్శనలో తేజస్ అనే ఈ యుద్ధ విమానము కూలిపోయింది. అప్పుడే 2024 మార్చి నెలలో భారత శక్తి ప్రదర్శనలో రాజస్థాన్ పోఖ్రాన్ విన్యాసాలు నిర్వహించి వెనక్కి వస్తుండగా అప్పుడు కూలిపోయింది. ఇప్పుడు రెండవసారి దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో మరి ఇప్పుడు కూలిపోయి అలాగే పైలట్ కూడా మరణించడం జరిగింది. కాబట్టి తేజస్ సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ గా చెప్పుకోవాలి. నెక్స్ట్ టాపిక్, ఒక ఆర్థిక వ్యవస్థలో 18-64 సంవత్సరాల వయసు గల జనాభాలో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాలు ఉన్నవారు లేదా కొత్తగా బిజినెస్ ను మొదలు పెట్టిన వారు 42 నెలలలోపు సంఖ్య ఆధారంగా టోటల్ ఎర్లీ స్టేజ్ ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీ రేట్ను ఇస్తారు. 10% TEA రేటుతో భారత్ 23వ స్థానంలో ఉంది. మన దేశంలో TEA రేట్ మహిళల్లో 10.3%, పురుషుల్లో 14% ఉంది. ఇక 32% రేటుతో తొలి స్థానంలో ఈక్వైడర్ నిలిచింది. కాబట్టి ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థలో 18 సంవత్సరాల నుంచి మరి 64 సంవత్సరాల వయసు గల జనాభాలో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాలు చేసిన వారిలో మరి ప్రపంచ వ్యాప్తంగా మన దేశము 23వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే మరి ఈక్వైడర్ అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్థానంలో నిలిచిన దేశం ఈక్వైడర్. మరి ఈ రిపోర్టును ఎవరు తయారు చేశారు అంటే టోటల్ ఎర్లీ స్టేజ్ ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీ. సో దీన్ని షార్ట్ కట్ లో TEA మీన్స్ టోటల్ ఎర్లీ స్టేజ్ ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీ అనే సంస్థ ఈ యొక్క డేటాని విశ్లేషణ చేయడం జరిగింది. కాబట్టి 18 నుంచి 64 సంవత్సరాల వయసు గల జనాభాలో మరి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారిలో చూసినట్లయితే మన దేశము 23వ స్థానంలో ఉంది. తొలి స్థానం ఈక్వైడర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పచ్చు. నెక్స్ట్ టాపిక్ వెళ్తే రూపాయి భారీ క్రాష్ అని న్యూస్ రావడం జరిగింది. సో రూపాయి మరి భారీ క్రాష్ కావడం జరిగింది. 98 పైసాలు క్షీణించి చారిత్రాత్మక కనిష్టం 89.66కు పతనమైంది. ఒక రోజులో అత్యంత పతనము ఇదే. ఒక రోజులో అత్యంత
మరి రూపాయి విలువ పడిపోవడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం అని మన న్యూస్ రావడం జరిగింది. కాబట్టి చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. జాతీయ అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒక్క రోజులో అత్యధికంగా 98 పైసలు కుప్పగూలి చారిత్రాత్మక కనిష్టం 89.66 స్థాయి వద్ద ముగిసింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. రూపాయి విలువ డాలర్ మారకంలో మరి దాదాపు 98 పైసలు కుప్పగూలి పడిపోయి మరి చారిత్రాత్మకంగా రూపాయి విలువ కనిష్టంగా 89.66 స్థాయి వద్ద ముగిసింది. సో ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం రూపాయి ఇంత బలహీనపడడానికి మెయిన్ బలహీనపడింది ఫస్ట్ టైం చరిత్రలో. కాబట్టి ఎంత అంటే 89.66 స్థాయి వద్ద ముగిసింది. మరి ఎన్ని పైసలు కూలిపోయిందంటే 98 పైసలు కుప్పకూలి పడిపోయింది రూపాయి విలువ. మరి అంతర్జాతీయ టెక్నాలజీ షేర్ల అనూహ్య అమెరికా భారత్ వాణిజ్య డీలుపై స్పష్టతలేమీ లేకుండా రూపాయి కోతకు కారణమయ్యాయి. సో ఇది మరి మన ఎకానమీకి సంబంధించిన బిట్. నెక్స్ట్ టాపిక్, లారీ పేజ్ సర్పాసెస్ జెఫ్ బెజోస్ యాజ్ వరల్డ్స్ థర్డ్ రిచెస్ట్ లిస్ట్. సో లారీ పేజ్ అనే వ్యక్తి మరి గూగుల్ ఫౌండర్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ గూగుల్ అంటే లారీ పేజ్ అని చెప్పుకోవాలి. మరి ప్రస్తుతం ప్రజెంట్ హూ ఇస్ ద సిఇఓ ఆఫ్ గూగుల్ అంటే సుందర్ పిచాయ్ అని మనం చెప్పుకోవాలి. సుందర్ పిచాయ్ ప్రజెంట్ సిఇఓ. మరి గూగుల్ ను స్థాపించింది ఎవరు అంటే ఇతనే. గూగుల్ అనే సంస్థను స్థాపించిన వ్యక్తి లారీ పేజ్. సో ఈయన మరి వార్తలో రావడం జరిగింది. ఎందుకంటే జెఫ్ బెజోస్ మరి ప్రపంచంలో అత్యధిక 3వ ధనవంతుల లిస్ట్ లో మరి రిచెస్ట్ పర్సన్ గా థర్డ్ రిచెస్ట్ పర్సన్ గా వరల్డ్ వైడ్ ఉన్న జెఫ్ బెజోస్ ని వెనుక్కు నెట్టి మరి 3వ స్థానాన్ని లారీ పేజ్ ఆక్రమించడం జరిగింది. కాబట్టి లారీ పేజ్ సర్పాసెస్ జెఫ్ బెజోస్ యాజ్ వరల్డ్ థర్డ్ రిచెస్ట్ లిస్ట్. లారీ పేజ్, the founder of Google and key shareholder in Alphabet Inc., has officially overtaken Jeff Bezos to become the third richest person in the world. This significant wealth jump came on the heels of the announcement of Google Gemini 3 AI model and stellar quarterly performance by Alphabet. సో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న రిచెస్ట్ పర్సన్ జెఫ్ బెజోస్. అంటే మరి జెఫ్ బెజోస్ ఎవరంటే అమెజాన్ సిఇఓ. జెఫ్ బెజోస్ ని వెనుక్కు నెట్టి లారీ పేజ్ ప్రపంచంలో అత్యధిక ధనవంతుల లిస్ట్ లో 3వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. లారీ పేజ్ గూగుల్ ఫౌండర్, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ప్రజెంట్. మరి ఇటీవల గూగుల్ వాళ్ళు ఒక జెమినీ 3 ఏఐ మోడల్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. జెమినీ 3 ఏఐ మోడల్. ఓకే, ఇది దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి జెఫ్ బెజోస్ ఎవరు అంటే అమెజాన్ సిఇఓగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ టాపిక్, ఇండియా రికార్డ్స్ 21% డ్రాప్ ఇన్ టీబీ కేసెస్, 25% ఫాల్ ఇన్ మోర్టాలిటీ. ఓకే, సో ఇండియా మరి రికార్డ్ సాధించడం జరిగింది. ఎందుకంటే టీబీ కేసులు 21% తగ్గించింది. అలాగే టీబీ వల్ల మరణించే వారు సంఖ్యను మరి 25% తగ్గించడం జరిగింది మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఎ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ఇట్స్ ఫైట్ అగెన్స్ట్ ట్యూబర్క్యులోసిస్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ డేటా ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీని హెడ్ క్వార్టర్ మరి ఎక్కడుంది అంటే జెనీవాలో ఉంది. WH వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే జెనీవా. సో దీని యొక్క మరి ఈ WHO యొక్క ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరు అని కూడా అడుగుతాడు. టెడ్రస్ అదనం అనే ఆయన WHO ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు. టెడ్రస్ అదనం WHO ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్. దీనికి హెడ్ క్వార్టర్ ఇక్కడ WHO అంటే జెనీవా. సో గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025, the country has 20% reduction in TB incidence and 25 decreases in mortality between 2015 and 2024. సో 2015-2024 మధ్యలో మరి టీబీ కేసెస్
టీబీ వల్ల మరణించే వారి సంఖ్యను 25% తగ్గించినారు. అలాగే టీబీ కేసెస్ ను కూడా 21% ను రిడక్షన్ చేయడం జరిగింది. దీస్ గెయిన్స్ ఆర్ బీయింగ్ అట్రిబ్యూటెడ్ టు స్ట్రెంగ్థెన్ అండ్ సర్వేలెన్స్, ఎర్లీ డిటెక్షన్ and expanded treatment coverage under the national efforts such as the TB Mukt Bharat Abhiyan. So ఈ యొక్క అచీవ్మెంట్ అనేది దేనిలో భాగంగా అని చెప్పుకోవచ్చు అంటే, మన దేశము, మన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మరి టీబీని అంతమొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఈ కార్యక్రమం ద్వారా మరి మన దేశంలో 21 కేసెస్ ని, మరి 21% టీబీ కేసెస్ ని తగ్గించింది. అలాగే 25% టీబీ ద్వారా టీబీ వల్ల మరణించే వారి సంఖ్యను కూడా 25% తగ్గించడం జరిగింది. సో ఏ కార్యక్రమంలో భాగంగా అంటే టీబీ ముక్త్ భారత్ అభియాన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎంత పర్సెంటేజ్ టీబీ కేసెస్ ని తగ్గించారు అంటే 21%. మరి టీబీ వల్ల మరణించే వారి సంఖ్య ఎంత పర్సెంట్ ఉంది అంటే తగ్గింది అంటే 25% తగ్గింది. ఈ రిపోర్టును ఎవరు ఇచ్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ జెనీవా, దీని డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అదనం. ఓకే, ఈ విధంగా మనము గుర్తు పెట్టుకోవాలి. అలాగే మరి టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్ అనే మైక్రో బ్యాక్టీరియా వల్ల వస్తుంది టీబీ అనేది. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ టాపిక్. సో సేమ్ దానికి సంబంధించిన ఇంకా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తే, మరి పీరియడ్ ఆఫ్ డిక్లైన్డ్ రిపోర్ట్ 2015 నుంచి 2024 సంబంధించిన రిపోర్ట్ ఇది. మరి 21% అంటే ఏమి అంటే 1,237 మంది ఉండేవాళ్ళు, ప్రస్తుతం 187 మంది మాత్రమే టీబీ కేసెస్ ఉన్నాయి. అలాగే మోర్టాలిటీ డ్రాప్ అరౌండ్ 25%, అంటే 1,28 మంది చనిపోతుంటే ప్రస్తుతం ఓన్లీ 21 మంది మాత్రమే టీబీ వల్ల మరణిస్తున్నారు. కాబట్టి 25% మరి టీబీ మరణాల సంఖ్య తగ్గింది. అలాగే ట్రీట్మెంట్ కవరేజ్ ఇన్ 2024 95%. ఇండియా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అప్రాక్సిమేట్లీ 90%. ఇండియా మిస్సింగ్ కేసెస్ రిడ్యూస్డ్ ఫ్రమ్ 15 lakhs. సో దీనికి సంబంధించిన డేటా ఇది. ఓకే, నెక్స్ట్ టాపిక్. UAE becomes world's third largest humanitarian donor in 2025. ప్రపంచవ్యాప్తంగా మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో మరి మానవతా దృక్పథంతో దానం చేసే దేశాలలో UAE కంట్రీ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. UAE అంటే ఫుల్ ఫామ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. becomes world's third largest humanitarian donor in 2025. The United Arab Emirates has been ranked as the third largest contributor of humanitarian aid globally in 2025, according to newly released data from the United Nations Office for the Coordination of Humanitarian Affairs, UNOCHA. So UNOCHA full form ఏమంటే United Nations Office for the Coordination of Humanitarian Affairs. UNOCHA అంటే United Nations Office for the Coordination of Humanitarian Affairs. సో వీళ్ళ యొక్క రిపోర్టు ప్రకారము, UNOCHA వాళ్ళ రిపోర్టు ప్రకారం ప్రపంచంలో దానం అంటే మానవతా విలువలతో మరి విద్యకు సంబంధించి, ఆరోగ్యకు సంబంధించి దానం చేసే పరంగా ఓకే మరి ప్రపంచంలో 3వ స్థానంలో UAE అనే కంట్రీ ఉంది. కాబట్టి ద ఫైనాన్షియల్ ర్యాంకింగ్ సర్వీస్ రిపోర్ట్ ఫైనాన్షియల్ ట్రాకింగ్ రిపోర్ట్ ప్రకారం షోస్ దట్ UAE కాంట్రిబ్యూటెడ్ $1.46 బిలియన్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్. అంటే మరి 2025 సంవత్సరానికి గాను మానవులకి సహాయం చేసే ఉద్దేశంతో $1.46 బిలియన్ మరి హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ కు అంటే మానవులకి సహాయం చేయడానికి గాను UNOCH అనే సంస్థకు $1.46 బిలియన్ దానం చేసింది. రిప్రజెంటింగ్ 7.2 ఆఫ్ ఆల్ గ్లోబల్ అండ్ ఎయిడ్ ర్యాంక్డ్ బై UN.
The UAE ranked only behind the United States and European Union, surprising all other countries in the international humanitarian givings. So, ఇక్కడ UNOCHO అనే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ హ్యూమనిటేరియన్ అఫైర్స్ అనే ఈ సంస్థకు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే కంట్రీ $1.46 బిలియన్ మరి ప్రపంచవ్యాప్తంగా పేదవారికి సహాయం చేసే ఉద్దేశంతో UNOCHO అనే సంస్థకు మరి ఎంత ఇచ్చిందంటే $1.46 బిలియన్ ఇచ్చింది 2020 సంవత్సరానికి. సో ఇంత మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి చూసినట్లయితే మరి మూడవ స్థానాన్ని యుఏఈ స్థానాన్ని ఆక్రమించింది, మూడవ స్థానాన్ని నిలబెట్టుకుంది. కాబట్టి ఎక్కువ దానం చేసే కంట్రీస్ లో యుఏఈ థర్డ్ ప్లేస్ అని ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే ద ఫైనాన్షియల్ ట్రాకింగ్ సర్వీసెస్ రిపోర్ట్. ఫైనాన్షియల్ ట్రాకింగ్ సర్వీసెస్ రిపోర్ట్ ఏ సంస్థకి ఇచ్చిందంటే UNOCHO అనే సంస్థకు. ఏ కంట్రీ? యుఏఈ. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి దానికంటే ముందంటే యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అనే ఉన్నాయి. కాబట్టి UN ర్యాంకింగ్ 2025 లో యుఏ థర్డ్ లార్జెస్ట్ హ్యూమనిటేరియన్ డోనర్ గ్లోబలీ. అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ 1.46 బిలియన్. పర్సెంటేజ్ ఆఫ్ UN హ్యూమనిటేరియన్ ఎయిడ్ 7.2. టాప్ 3 హ్యూమనిటేరియన్ డోనర్స్. మరి టాప్ 3 లో ఏమున్నాయంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా USA, సెకండ్ ప్లేస్ యూరోపియన్ యూనియన్ ఉంది, మరి థర్డ్ ప్లేస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ మూడు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానంలో. మరి UNOCHO అనే సంస్థకు పేదవారికి వైద్య ఆరోగ్యకు సంబంధించిన సహాయం చేయడానికి మరి డబ్బును దానం చేయడం జరిగింది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసిందంటే 1.46. ఈ విధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ఐస్ యాపిల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్? సో దీన్ని మనం ఐస్ యాపిల్ అని అంటాము. ఐస్ యాపిల్, ఓకే, దీన్ని తాటికాయ అని కూడా మన లాంగ్వేజ్ లో పిలుస్తాం. కాబట్టి ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐస్ యాపిల్ ఇన్ ద వరల్డ్. సో ఇండియా అనేది మరి ఇలాంటి ఐస్ యాపిల్ ని ప్రొడ్యూస్ చేసే ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా చెప్పొచ్చు, ఎక్కువ ఉత్పత్తి చేసే దేశము ఐస్ యాపిల్ ని. ద కంట్రీ హ్యాస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పామ్ ట్రీస్ ఎస్పెషల్లీ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. సో ఈ స్టేట్స్ లో మరి ఐస్ యాపిల్ ఎక్కువగా పండిస్తారు. దీస్ నాట్ రీజన్స్ ప్రొవైడ్ ద పర్ఫెక్ట్ క్లైమేట్ ఫర్ ద ఫ్రూట్ టు గ్రో న్యాచురలీ. ఐస్ యాపిల్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద సమ్మర్. సో ఫార్మర్స్ హార్వెస్ట్ ఇన్ ద లార్జ్ అమౌంట్స్, మేకింగ్ ఇండియా ద టాప్ ప్రొడ్యూసర్స్ గ్లోబలీ. సో ఐస్ యాపిల్ అనే ఈ ఫ్రూట్స్ ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే ఇండియాలో ఎస్పెషల్లీ ఏ స్టేట్స్ అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, మూడీస్ ప్రిడిక్ట్స్ ఇండియా గ్రోత్ రేట్ 7% in 2025, ఈజింగ్ టు 6.4 in 2026. సో మూడీస్ అనే ఒక సంస్థ మరి ఇండియా యొక్క జీడిపిని ఎస్టిమేట్ చేయడం జరిగింది 2025 గాను. సో 2025 గాను భారతదేశం యొక్క జీడిపి, భారత యొక్క వృద్ధి రేట్ ఎంత అంటే 7% అని ఎస్టిమేట్ చేసింది. అలాగే 2026 కు మరి 6.4 గా ఉంటుందని కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది మూడీస్ అనే సంస్థ. కాబట్టి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇండియాస్ రియల్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి ఫుల్ ఫామ్ ఏమంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రోత్ అట్ 7% in 2025. సో 2025 లో మన ఇండియా యొక్క జీడిపి ఎంత పర్సెంట్ ఉంటుందని ఎస్టిమేట్ చేసిందంటే మూడీస్ అనే సంస్థ 7%, ఫాలోడ్ బై ద మోడరేట్ ఈజింగ్ టు 6.4 in 2026. అంటే 2026లో మరి మన ఇండియా యొక్క జీడిపి ఎంత ఉంటుందంటే 6.4% ఉంటుందని కూడా మూడీస్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. This places India among the fastest growing major economies in the world. For the next 2 years, the growth
momentum is expected to be sustained by robust domestic consumption, infrastructure-led investment and broad microeconomic stability despite the presence of globally uncertainties. సో మూడీస్ అనే సంస్థ 2025కు 7% గాను జీడిపిని ఎస్టిమేషన్ వేసింది. అలాగే 2026 సంవత్సరానికి గాను 6.4 గా మూడీస్ అనే సంస్థ జీడిపిని ఎస్టిమేషన్ వేసింది. సో జీడిపి అంటే ఏమంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువు సేవల ఉత్పత్తినే మరి జీడిపి మనం వృద్ధి రేట్ అని చెప్పొచ్చు. మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువనే మనం జీడిపిగా చెప్తాం. ఓకే, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా జీడిపిని కూడా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, గవర్నమెంట్ రిలీజెస్ న్యూ సిరీస్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఫర్ జీడిపి 26. ఓకే, మరి గవర్నమెంట్ రిలీజెస్ న్యూ సిరీస్ అంటే ఫిజికల్ ఇయర్ ను మరి బేస్ ఇయర్ ను జీడిపి 2026 కి బేస్ ఇయర్ ను డిసైడ్ చేసింది ఎవరంటే నేషనల్ అకౌంట్స్ వాళ్ళు. నేషనల్ అకౌంట్స్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బి రోల్ అవుట్ ఎ న్యూ సిరీస్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఆన్ February 27, 2026. మరి February 27, 2026 న్యూ సిరీస్ నేషనల్ అకౌంట్స్ న్యూ సిరీస్ ని రిలీజ్ చేసింది విత్ ద ఫిజికల్ ఇయర్ 2020 to 2023 యాజ్ ద న్యూ బేస్ ఇయర్ అకార్డ్. సో బేస్ ఇయర్ అంటే ఏదైనా ఒక రేటును ఫిక్స్ చేయాలంటే మరి బేస్ ఇయర్ ని బేస్ చేసుకుని ఆ డేట్ వస్తువు యొక్క రేటును ఏదో ఆ విలువను లెక్క కట్టడం జరుగుతుంది. కాబట్టి మరి నేషనల్ అకౌంట్స్ వాళ్ళు ఏ ఇయర్ ను మరి బేస్ ఇయర్ గా తీసుకుంటున్నారంటే 2022-23 న్యూ బేస్ ఇయర్ గా తీసుకుంటున్నారు. సో జీడిపి ఫర్ జీడిపి ఏ జీడిపి కంటే 2026. కాబట్టి 2022-23 new base year according to the Ministry of Statistics and Program Implementation. This update is report regularly revision cycle aimed at the improving the accuracy, relevance and timeless of national economic data with serves as the key input for economic planning and policy making and research. So the government of India వాళ్ళు మరి నేషనల్ అకౌంట్స్ ఇన్స్టిట్యూషన్స్ జీడిపి 2026 గా ఎస్టిమేషన్ ఇవ్వడానికి బేస్ ఇయర్ గా ఏ ఇయర్ ను తీసుకుంది అంటే 2022-2023 ఈ సంవత్సరాన్ని బేస్ ఇయర్ గా తీసుకుంది. మరి న్యూ సిరీస్ ఈ బేస్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ February 27, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అంటే MOSP అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ మొత్తం దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆర్థిక వ్యవస్థ మరి జీడిపి ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అవుతాయంటే బేస్ ఇయర్ మీద డిపెండ్ అవుతుంది. మరి 2026 జీడిపికి బేస్ ఇయర్ ఏది అంటే 2022 అలాగే 2023 బేస్ ఇయర్ ను తీసుకొని రేట్లను ఫిక్స్ చేయడం జరుగుతుంది. వస్తువు యొక్క రేటును కానీ ఏ రేటునైనా ఈ బేస్ ఇయర్ ని బేస్ చేసుకుని డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి న్యూ బేస్ ఇయర్ ఫర్ ద నేషనల్ అకౌంట్స్ వాళ్ళకు మరి న్యూ బేస్ ఇయర్ ఏదంటే 2022-2023 రిలీజ్ డేట్. మరి ఎప్పుడు ఈ బేస్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అమలులోకి వస్తుంది, న్యూ బేస్ ఇయర్ ఎప్పుడు అమలులోకి వస్తుంది అంటే February 27, 2026 నుంచి. ప్రీవియస్ బేస్ ఇయర్ ఎప్పుడు అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఏ ఇయర్ బేస్ ఇయర్ గా ఉండేది అంటే 2011-12 బేస్ ఇయర్ గా ఉండేది. 2011-12 బేస్ ఇయర్ గా ఉండేది. ఇప్పుడు 2011-12 బేస్ ఇయర్ ను తీసేసి అంటే ఏదైనా ఒక వస్తువులు కానీ ఏదైనా ధర కానీ 2011-12 బేస్ ఇయర్ ద్వారా లెక్క కట్టేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ గా మరి 2026 February 7 నుంచి ఏ బేస్ ఇయర్ ను మరి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే 2022-23 బేస్ ఇయర్ ను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మరి ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది దీనికి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు. మరి అడ్వైజర్ కమిటీ చైర్పర్సన్ ఎవరు అంటే ప్రొఫెసర్ బిఎన్ గోల్డర్ అనే పర్సన్ దీనికి చైర్పర్సన్ గా ఉంటాడు. నేషనల్ అకౌంట్స్ కు చైర్పర్సన్ ఎవరంటే ప్రొఫెసర్ బిఎన్ గోల్డర్. సో వెరీ 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 ఇంపార్టెంట్
ఫర్ ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ ఇంపార్టెంట్, కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మరి కొన్ని బిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిట్స్ ఏమంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే వందనా గుప్తా. అలాగే ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? సెప్టెంబర్ 22వ తారీఖున నిర్వహిస్తారు. ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం సెప్టెంబర్ 22. మరి ఈ దినోత్సవాన్ని 2025 ఈ దినోత్సవాన్ని ప్రోగ్రెస్ ఛాలెంజెస్ ఆన్ ద రోడ్ హెడ్ అనే థీమ్తో నిర్వహించారు. కాబట్టి ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారంటే ప్రోగ్రెస్ ఛాలెంజెస్ అండ్ ది రోడ్ హెడ్ అనే థీమ్ ద్వారా నిర్వహించారు. జిఎస్టి అపిలేట్ ట్రిబ్యునల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేటెడ్ ట్రిబ్యునల్ 2025 సెప్టెంబర్ 24 ఢిల్లీలో ఎవరు అధికారికంగా ప్రారంభించారు అని అడిగితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నాగరిక్ దేవోభవ్ సిటిజన్ ఈజీ గార్డ్ అనే సూత్రంతో జిఎస్టిఏటి పనిచేస్తుంది. సో జిఎస్టిఏటి అంటే ఏమి? జిఎస్టి అపిలేటెడ్ ట్రిబ్యునల్ అనేది ఏ సూత్రంతో పనిచేస్తుంది అని కూడా ఎగ్జామ్ లో అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎస్టి అపిలేటెడ్ ట్రిబ్యునల్ ఏ సూత్రంతో పనిచేస్తుంది అంటే నాగరిక్ దేవోభవ సిటిజన్ ఈజీ గార్డ్ అనే సూత్రంతో జిఎస్టిఏటి పనిచేస్తుంది. మరి జిఎస్టిఏటి గూడ్స్ అండ్ ట్రిబ్యునల్ ట్యాక్స్ సెప్టెంబర్ ఢిల్లీలో ఎవరు అధికారికంగా ప్రారంభించంటే కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. అలాగే నెక్స్ట్ బిట్ చూస్తే సేంద్రియ ఉత్పత్తులు పరస్పర గుర్తింపు ఒప్పందంపై ఇటీవల భారతదేశంతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకోండి అంటే సేంద్రియ ఎరువులకు సంబంధించి మరి మన భారతదేశం ఒక దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏ దేశంతో అంటే ఆస్ట్రేలియా అని గుర్తుపెట్టుకో. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఇది మరి నవంబర్ 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ను వాచ్ చేసినందుకు. అలాగే ఇంకా ఎవరైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో ఉపయోగపడే విధంగా కాంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.